ఓకే. సో హాయ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇది జాబ్ కాదండి, జస్ట్ ఫ్రీలాన్సింగ్. హార్డ్లీ 1 మంత్ ఆర్ 2 మంత్ పని ఉంటుంది. నాకు అంత చిన్న పని. నాకు జస్ట్ టాలెంట్ ఉండి టైం ఉండి మనీ లేనటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, నాకు కూడా టైం సేవ్ అవుతుంది అనేసి నేను ఇది ఒకటి పెడుతున్నాను. ఇది ఓన్లీ వీజీ స్టూడెంట్స్కి మాత్రమే ఉన్నటువంటి అవకాశం. కారణం ఏంటంటే ఈ పని చేయాలంటే క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ కంపల్సరీగా ఉండాలి. సో మిగిలిన వాళ్ళైతే ఈ వీడియో ఇక్కడితో ఆపేసేయచ్చు. సో పని ఏంటి అంటే ఇప్పుడు మన రివిజన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్, సో ఈ ఎగ్జామ్స్లో నేను మన హెచ్ఎండ్డబ్ల్యూఎస్ టైంలో ఒక రివిజన్ మెటీరియల్ చేశాను. అది అందరికి ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ రివిజన్ మెటీరియల్స్లో నేను కొన్ని కేటగిరీస్ చేశాను. అజంప్షన్స్, గ్రాఫ్స్, ఫార్ములాస్, డెఫినేషన్స్, ఎక్స్పెరిమెంట్స్, ఇట్లా కొన్ని చేశాను కదా. సో వీటినన్నింటినీ నేను క్వశ్చన్ బ్యాంక్లోకి ఎక్కించాను. ఎందుకు క్వశ్చన్ బ్యాంక్లోకి ఎక్కించానంటే వీటిని డిజిటలైజ్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను పీడిఎఫ్ లాగా ఇస్తుంటే అది అప్డేట్ కష్టంగా ఉంది. ప్రతిసారి మళ్ళీ పీడిఎఫ్ స్టూడెంట్కి వెళ్ళడము, నేను మళ్ళీ ఒరిజినల్ వర్డ్ ఫైల్లో ఎడిట్ చేసి మళ్ళీ పీడిఎఫ్ చేసి సర్వర్లో అప్లోడ్ చేయడం ప్రాసెస్ వల్ల అసలు ముందుకు వెళ్ళడం లేదు ఇది ఏదైనా చేద్దామన్నా కూడా. సో నేనేం చేశానంటే ఫస్ట్ ఏదైతే మన దగ్గర ఎగ్జిస్టింగ్ పాత డేటా ఉందో దాన్ని డిజిటలైజ్ చేసేసిన ఫస్ట్. సో నాకు కావాల్సిన సర్వీస్ ఏంటి దీంట్లో మీ నుంచి అంటే, ఆల్రెడీ మనం అజంప్షన్స్ రిలేటెడ్ కావచ్చు, చాలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అజంప్షన్స్ ఇవి అప్పట్లో చాలా ఆల్మోస్ట్ 4 years బ్యాక్ చేసిన డేటా కదా. సో డెఫినెట్లీ చాలా మిస్సింగ్ డేటా అనేది ఉంటుంది. సో ఫార్ములాస్ రిలేటెడ్ కావచ్చు, ఓకే, ఇంకా డెరివేషన్స్. సో కొంతమందికి ఎక్స్క్లూజివ్ డెరివేషన్స్ కావాలనే వాళ్ళు ఉంటారు. సో అలా స్టాండర్డ్ డెరివేషన్స్ కావచ్చు, అంటే ఏదైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాంటి వాళ్ళకు డెరివేషన్స్ అన్న ఒక చోటు ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కావచ్చు. సో ఇలా ఫార్ములాస్ రిలేటెడ్ కావచ్చు. ఓకే. సో ఓవరాల్ ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఎంట్రీ చేసేసిన నేను మొత్తం మన డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తం నేను డిజిటలైజ్ చేసేసిన. సో ఇప్పుడు వర్క్ ఏంటి అంటే ఇందులో మిస్సింగ్ డేటా చాలా ఉంది. సో ఇప్పుడు మీరు అజంప్షన్స్ వర్క్ ఉందనుకోండి, ప్రతి చిన్న థీరం కావచ్చు, థియరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో ఇప్పుడు అజంప్షన్స్ వర్క్ తీసుకున్నారనుకోండి, అజంప్షన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదో ఒకటి ఫిల్టర్ చేసుకున్నారనుకోండి, ఇందులో ఏ అజంప్షన్స్ నేను ఆల్రెడీ ఇచ్చుంటే అందులో ఏదైనా ఇప్పుడు 7 అజంప్షన్స్ ఉన్నాయి, నేను 6 రాశాను, 7వ ఏదో మిస్ అయ్యాను, ఆ మిస్సింగ్ అజంప్షన్ కావచ్చు. సో ప్రతి ఒక్కటి కీన్గా చెక్ చేసి నేను ఎక్కడ ఏం మిస్ అయ్యాను, ఓవరాల్ ఏదైనా థియరీ అజంప్షన్ మిస్ అయిందా లేదా ఉన్న అజంప్షన్స్లో ఏదైనా మిస్ అయిందా అని చూసి వాటికి సంబంధించి నాకు టైప్ చేసి ఇచ్చే ఓపిక ఉన్న వాళ్ళు కావాలి. బేసిక్ మెయిన్ ప్రాబ్లం నాకు టైపింగ్కి టైం ఉండడం లేదు. ఇది ఫైండ్ చేయొచ్చు, ఒక 2 days పెట్టుకుంటే నేనే కంప్లీట్గా ఫైండ్ చేయొచ్చు, కానీ మళ్ళీ అవన్నీ చూసి టైప్ చేయాలి. సో ఎక్కడో టెక్స్ట్ బుక్ స్క్రీన్ షాట్లు పెట్టడం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఐ వాంట్ దిస్ టు బి డైనమిక్. ఇప్పుడు ఏదో టెక్స్ట్ బుక్లోనో వాటిలోనో అజంప్షన్స్ ఫోటో తీసి పెట్టుకోవచ్చు, బట్ నాకు అలా ఉండడానికి నాకు ఇష్టం లేదు. అది డైనమిక్గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా మిస్ అయినా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా నేను ఇన్స్టెంట్గా అప్డేట్ చేసుకోగలను ఇక్కడ. సో నాకు డైనమిక్ క్వాలిటీ అనేది కావాలి దీంట్లో. సో అందుకోసం కంపల్సరీగా టైప్ చేసే తీరాలి నాకు అది. సో ప్రస్తుతానికి నా దగ్గర అంత టైం ఉండడం లేదు. చాలా రోజుల నుంచి ఇది చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. సో రీసెంట్గా నేను ఫస్ట్ దీన్ని డిజిటలైజ్ అయితే చేసేద్దాము, అప్డేట్ చేయడం ఈజీ ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. సో దీనికి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో నేను దీనికి ఇచ్చేటటువంటి శాలరీ అయితే ఓన్లీ 10,000 rupees per month అండి. ఎందుకంటే నా దగ్గర అంతకంటే బడ్జెట్ లేదు ప్రస్తుతానికి, అడ్మిషన్స్ అంత లేని పీరియడ్ కాబట్టి. బట్ అప్కమింగ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ లోపు ఇది మనం డిజిటలైజ్ చేసుకుంటే నాట్ ఓన్లీ ఏడబ్ల్యూ ఎస్ఎస్సి కావచ్చు, వాట్ స్టాండర్డ్ థియరీ అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం నాకు ఒక చోట కావాలి. అది కూడా ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా దాన్ని తయారు చేసుకోవాలి. సో ఇది బేసిక్ థింగ్ అనమాట. సో నేను ఇంకా ఏమన్నా సబ్ హెడ్డింగ్స్ చెప్తూ ఉంటాను. అజంప్షన్సా, గ్రాఫ్సా. ఇప్పుడు గ్రాఫ్స్ అంటే నేను ఏదైనా గ్రాఫ్ మిస్ అయినా గ్రాఫ్స్ ఫిల్టర్ చేసుకోండి, సబ్జెక్ట్ వైజ్ ఫిల్టర్ చేసుకోండి, ఓకే. సో ఏదైనా నేను పర్టికులర్ గ్రాఫ్ మిస్ అయ్యి ఉంటే ఆ గ్రాఫ్ మెన్షన్ చేయడం కావచ్చు, అలా సబ్జెక్ట్ వైజ్. సో ఇది ఓవరాల్ వర్క్. సో కంప్లీట్లీ మీరు ఓన్గా డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. రోజుకు నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే టైం 4 గంటలు. సో ఇది ప్రిపరేషన్లో ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా, మీకు కూడా రివిజన్కి చాలా యూజ్ అవుతుంది అండ్ ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వస్తుంది. అందుకే టాలెంట్, టైము 2 ఉండి
మనీ లేనటువంటి వాళ్ళు ప్రిఫర్డ్, అండ్ క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ లేకుండా పని చేయలేరు కాబట్టి ఓన్లీ విజే అకాడమీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాను. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి అనేది vjacademycivil@gmail.com అనే మెయిల్కి రీజన్ పెట్టండి. నాకు నచ్చిన వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా నుంచి మెయిల్ రిప్లై రాలేదు అంటే నేను ఎవరిని సెలెక్ట్ చేసుకున్నానని అర్థం, అంతే. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.